జై తెలుగుదేశం ప్లీజ్ జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం బాబా జయ జై తెలుగుదేశం కంగ్రాచులేషన్స్ కథేంటి ఈరోజు జియో వచ్చింది ఉద్యోగం వస్తే జియో వచ్చింది వారు తెలుసా జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం నమస్కారం జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం నా ఫోటోలో ఎస్ దయచేసి వెనక నిలబడినటువంటి వాళ్ళు కూడా అందరూ తమ తమ స్థానాల్లో కూర్చోవాలి. ప్లీజ్ సైడ్స్ ఎవ్వరూ కూడా నిలబడద్దండి. సభా కార్యక్రమం మరికొద్ది క్షణాల్లో ప్రారంభమవుతోంది. ఈవెన్ ది ఆర్గనైజర్స్ దే హ్యావ్ టు సెట్, దే కెనాట్ స్టాండ్ ఇన్ ది సైడ్స్ ప్లీజ్. ఆ చివర ఉన్నటువంటి వ్యక్తులు కూడా దయచేసి you have to sit somewhere. Even the organizers have to have a place to sit. Please don't stand in the premises. ఆ చివర నుంచున్నటువంటి వ్యక్తులు కూడా దయచేసి ప్లీజ్ క్లియర్ ది హాల్. సభా కార్యక్రమం ప్రారంభమవుతోంది. టు ది లెఫ్ట్ ఆఫ్ ది డయాస్ దయచేసి ఆ వెనకాల నుంచున్నటువంటి వాళ్ళు కూడా దయచేసి క్లియర్ చేయాలి. సభా కార్యక్రమం ప్రారంభం అవుతుంది. చివరి కార్నర్లో ఉన్న వాళ్ళు లెఫ్ట్ కార్నర్ ప్లీజ్ యూ హ్యావ్ టు క్లియర్ ది ప్లేస్. ఎవరు మాత్రం ఉండాలో ఆర్గనైజేషన్కి వాళ్ళు మాత్రం ఉండి ఇతరులందరూ దయచేసి మీ స్థానాల్లో వెయిట్ చేయండి. హాల్లో తిరగడం కూడా తగ్గించండి దయచేసి. ప్లీజ్ క్లియర్ ది ప్రెమిసెస్. థ్యాంక్ యూ. సభా కార్యక్రమం అనుకున్న దానికన్నా 10 నిమిషాల పాటు ముందే ప్రారంభమవుతూ ఉంది. తెలుగుదేశం పార్టీ ఖచ్చితత్వానికి, నిబద్ధతకు, క్రమశిక్షణకు మరో ప్రతిరూపంగా నిలుస్తోంది ఈ మహానాడు వేదిక. తెలుగు జాతి పౌరుషానికి ప్రతీక, క్రమశిక్షణకు నిలువెత్తు సాక్ష్యం నాడు నందమూరి తారక రామారావు గారు వెలిగించినటువంటి చైతన్య దీప్తి నేడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సరికొత్త చరిత్రను లిఖిస్తోంది. ఎన్టీఆర్ భవన్ సాక్షిగా పసుపు రంగు పులుముకున్న ఈ పవిత్ర వేదికపైకి తెలుగుదేశం పండుగ మనందరి గర్వకారణం. మహానాడు వేడుకలకు విచ్చేసినటువంటి పసుపు సైన్యానికి,
గుండె చప్పుడైనటువంటి కార్యకర్తలకు, రాష్ట్రం నలుమూలల నుండి తరలి వచ్చినటువంటి ప్రజాప్రతినిధులకు, రాష్ట్రం నలుమూలల నుండి పాలు పంచుకుంటున్నటువంటి హైబ్రిడ్ విధానంలో పాలు పంచుకుంటున్నటువంటి నాయకులకు, కార్యకర్తలకు పేరు పేరున హృదయపూర్వకంగా ఈ మహానాడు వేదిక స్వాగతం పలుకుతోంది. అణిచివేయాలని చూసిన కొద్దీ ఉప్పెనలా ఎగిసిపడడం పసుపు జెండా నైజమని నిరూపించినటువంటి వేదిక ఇది. ఈ 2 రోజుల పండుగ కేవలం ఒక వేడుక మాత్రమే కాదు, రాబోయే రోజుల్లో తెలుగువారి ఉజ్వల భవిష్యత్తు కోసం, రాబోయే తరాల ప్రయోజనాల కోసం చేసే సరికొత్త శపథం చేసే విజయ గర్జన ఇది. అయితే దేశంలో పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని పొదుపుగా వాడుకోవాలంటూ దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ఇచ్చిన కీలక సూచనలను గౌరవిస్తూ బాధ్యతాయుతమైనటువంటి పార్టీగా, అందరికీ ఆదర్శంగా నిలిచే నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు ఈ మహానాయుడిని సరికొత్తగా హైబ్రిడ్ విధానంలో నిర్వహించుకుంటున్నాం. ఒకే చోట ఉండి నిర్వహించుకునే అవకాశం లేకున్నా మనందరి గుండె చప్పుడుని ఈ మహానాడు వినిపిస్తుంది. రాష్ట్రంలో శ్రీకాకుళం నుంచి ఇటు చిత్తూరు వరకు పాలు పంచుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరి గుండె చప్పుడును ఈ మహానాడు ఇక్కడ వినిపిస్తుంది అని ప్రగాఢంగా నమ్ముతూ, ప్రతి పల్లెలోనూ పాలు పంచుకుంటున్నటువంటి ప్రతి కార్యకర్తకి మరొక్కసారిగా ఈ వేదిక నుండి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతా ఉన్నాం. సభా కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటూ సాంప్రదాయం ప్రకారం తెలుగుదేశం పార్టీలో పనిచేస్తూ తెలుగుదేశం పార్టీ జెండాను రెపరెపలాడించడం కోసం అవిశ్రాంతంగా అలుపెరుగని పోరాటం చేసినటువంటి కార్యకర్తలు, ఆ బాటలో ప్రాణాలు కోల్పోయినటువంటి వ్యక్తులని స్మరించుకుంటూ ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. వారందరికీ సంతాపాన్ని తెలిపే కార్యక్రమాన్ని నడపడం కోసం శ్రీ ప్రణవ్ గోపాల్ వుడా చైర్మన్ గారిని ఈ వేదిక మీదకు రావాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాను. అందరికీ నమస్కారాలు. నా ఆరాధ దైవం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, యువతకు స్ఫూర్తిదాత, తెలుగుదేశం పార్టీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారికి, ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారికి, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా వారి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నా. తెలుగుదేశం పార్టీ 44 సంవత్సరాల ప్రస్థానంలో కార్యకర్తే అధినేతగా, కార్యకర్తే ఊపిరిగా కొనసాగుతుంది. క్రమశిక్షణకు, అంకిత భావానికి, నీతి నిజాయితీకి మారు పేరు తెలుగుదేశం పార్టీ కార్యకర్త. ఎండనగా వాననగా